నేర్చుకోవలసిన అంశాలు. భగవద్గీత 2వ అధ్యాయంలో మొత్తం 72 శ్లోకాలు ఉన్నాయి. ఈ అధ్యాయాన్ని సాంఖ్య యోగం అని కూడా అంటారు. ఇది మొత్తం భగవద్గీత యొక్క సారాంశంగా పరిగణించబడుతుంది. ఆత్మతత్వం అంటే ఏమిటి? ఆత్మ లక్షణాలు ఏమిటి? స్వధర్మము అంటే ఏమిటి? ఈ ధర్మము ఆచరించకపోతే కలిగే నష్టాలు ఏమిటి? సకామ నిష్కామ కర్మలు అంటే ఏమిటి? సమత్వ బుద్ధి అంటే ఏమిటి? స్థిత ప్రజ్ఞుడు అంటే ఎవరు? ఇంద్రియాలను ఎలా నియంత్రించుకోవాలి? పరమశాంతి ఎలా లభిస్తుంది? ఇలా చాలా వరకు ఈ అధ్యాయంలోనే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాల్సినవన్నీ టూకీగా చెప్పడం జరిగింది. 2వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి నిజమైన బోధ మొదలవుతుంది. మనమందరము ఒక్కోసారి జీవితంలో చాలా నిస్సహాయతతో ఉంటాము. జీవితం చాలా కష్టమనిపిస్తుంది. చాలా క్లిష్టమైన సమస్యలతో సతమతమవుతూ ఉంటాము. ఇలాంటి సమయంలో మనకు ఓ మార్గదర్శి కావాల్సి ఉంటుంది. వీరి ద్వారా మాత్రమే మనము ఒక పరిష్కారాన్ని కనుగొనగలుగుతాము. అలానే అర్జునుడు ఇక్కడ యుద్ధం చెయ్యను అంటున్నాడు. మనం దీన్ని మనకు తగినట్లుగా అన్వయించుకోవాలి. మనది జీవన సమరం. రోజు ప్రొద్దున్నే లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఎన్నో సమస్యలు. వీటిలో మునిగిపోయి అలసిపోతాము. మన పెద్దల్లో మన మంచి కోరేవారు మనకు సహాయం చేస్తూనే ఉంటారు. కానీ సమస్యలు రావడం ఆగవు. అందుకే వీటికి శాశ్వత పరిష్కారం తెలుసుకోవాలి. మనం సమస్యలు లేకుండా ఉండాలి అని కోరుకోకూడదు. ఎందుకంటే ఇది ఎప్పటికీ అసాధ్యం కాదు. కానీ ఈ సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం చేసుకోవాలి. మనలను మనం అర్థం చేసుకోవాలి. సమస్యలు వేరువేరుగా ఉండవచ్చు, కానీ మన ప్రతిస్పందన మాత్రం ఒకేలాగా ఉంటుంది. సమస్య నుంచి పారిపోవడం తేలికే, కానీ అది తాత్కాలికమే. ఇలా చెయ్యడం వల్ల మన మానసిక స్థితి ఇంకా దెబ్బతింటుంది. మనుష్యులకు ఉండే అతిపెద్ద సమస్య ఏమిటి? నేను, నాది అనే భావానికి ఎప్పుడు దెబ్బ తగలకూడదు. నా శరీరానికి, నా వారికి ఎటువంటి కష్టం కలుగకూడదు. కానీ ఇది సాధ్యమేనా? శరీరం అంటూ ఉంటే జబ్బులు రాకుండా ఉండవు. పుట్టినవారు ఈ శరీరాన్ని ఒకరోజు వదలక తప్పదు. మనసంటూ ఉంటే ఆలోచనలు తప్పవు. అందుకే భగవానుడు భీష్ముని వయసు అప్పటికే 400 సంవత్సరాలు అని గుర్తు చేస్తూ అర్జునునికి సత్యాన్ని బోధించారు. సమస్యలు లేకుండా జీవితం లేదు. ఈ సమస్యలకు అనుగుణంగా మన జీవితాన్ని మలుచుకోవడం ఎలానో ఈ అధ్యాయం నేర్పిస్తుంది. శోకము వద్దు. భగవద్గీతలో అసలైన బోధ 11వ శ్లోకం నుంచి మొదలవుతుంది. గీతకు ఈ శ్లోకమే ప్రధానమైనది. ఒక చెట్టు బీజంలో ఎలా ఇమిడి ఉంటుందో అలానే 11వ శ్లోకం గీత మొత్తానికి ఆయువు పట్టు. దీన్ని సరిగ్గా చేసుకుంటే జీవిత పరమార్థం అర్థమైనట్లే. అశోచ్యానన్వ శోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసుంచ నాను శోచంతి పండిత. భగవానుడు తన బోధను ఇలా ప్రారంభిస్తున్నారు. నీవు శోకింపతగని వారి గూర్చి శోకించుచున్నావు. పైగా పండితుడిలాగా మాట్లాడుతున్నావు. జ్ఞానులైన వారు మరణించిన వారి గూర్చి గాని జీవించి ఉన్న వారి గూర్చి గాని దుఃఖించరు. ఈ శ్లోకం చూడడానికి చాలా సాధారణమైనదిగా ఉండవచ్చు, కానీ లోతుగా పరిశీలిస్తే ఇందులో ఉన్న అర్థం బోధపడుతుంది. ఈ శ్లోకంలో వేదాంత సారమంతా పొందుపరచబడింది. ఇది అర్థం చేసుకోవాలి అంటే జీవుని వాస్తవ రూపమేమిటో తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో ఏదైనా వస్తువులో 5 అంశాలు ఉంటాయి. సత్, చిత్, ఆనందం అనే 3 మరియు నామము, రూపము అనే 5 ఉంటాయి. కేవలం నామము, రూపము మారుతూ ఉంటాయి. మొదటి 3 సత్, చిత్, ఆనందము జీవుని యొక్క అసలైన రూపము. ఇక్కడ అశోచ్యాన్ అనే పదాన్ని వాడారు. మనము శోకింపతగని వారి కోసం శోకిస్తున్నాము అని భగవానుడు చెప్తున్నారు. మన వారి కోసం శోకించకుండా ఎలా ఉండాలి అని మనకు అనిపించవచ్చు. మనం తెలుసుకోవలసినది మన వారి యొక్క నిజ స్వరూపము. ఈ స్వరూపము ఏ కాలమందు నశించదు. దానికి పుట్టుక, చావు లేవు. అప్పుడు నామరూపాలు నిమిత్త మాత్రాలే. అందుకే భగవానుడు శోకింపతగని వారి గురించి శోకించవద్దు అని చెప్పారు. అంతేకాని ఎవరి మీద ప్రేమాభిమానాలు వద్దు అని చెప్పలేదు. ప్రేమకు, శోకానికి పొంతన పెట్టకూడదు. ఒక్కోసారి మనకు అన్నీ తెలిసినట్లే ఉంటుంది, కానీ సత్యాన్ని మరిచి మనము ప్రవర్తిస్తాము. ఇక్కడే మనము తప్పుదారిలో పడతాము. పండితుడిలాగా మాట్లాడుతాము. ఇక్కడ పండితుడు అంటే ఎవరు? ఆత్మ జ్ఞానము తెలిసిన వారే పండితుడు అని చెప్పబడతాడు. ఆత్మ గురించి తెలుసుకున్నవారు పైన చెప్పిన జీవతత్వాన్ని ఎరిగి ఉంటారు.
వారు ఈ శరీరంలో ఏ ఏ బాధ్యతలు నిర్వర్తించాలో అవి మాత్రమే నిర్వర్తిస్తారు. జ్ఞానులకు వారు మరణించిన వారి గురించి గాని లేదా జీవించి ఉన్న వారి గూర్చి గాని దుఃఖించరు అని భగవానుడు చెప్పారు. ఆత్మ శాశ్వతత్వము అర్థం చేసుకుంటే జీవన్ మరణాలు వాటి ఉనికిని కోల్పోతాయి. అప్పుడు చావు పుట్టుకల మాటే రాదు. మనము బుద్ధితో ఒక ప్రజ్ఞావంతుడులాగా ప్రవర్తించవచ్చు. ఒకరికి సలహాలు చెప్పవలసి వచ్చినప్పుడు చక్కగా చెప్పవచ్చు. కానీ విషయం మనదాకా వస్తే అప్పుడు నిజతత్వం బయటపడుతుంది. ఇక్కడ అర్జునుడి విషయంలో కూడా అదే జరిగింది. ఈ శ్లోకం మనకు ఏమి నేర్పిస్తుంది? జీవుని వాస్తవ రూపాన్ని తెలుసుకుంటే దుఃఖం ఉండదు. జీవించి ఉన్నవారికి వారి కర్మానుసారంగా అన్నీ జరుగుతాయి కాబట్టి మనము దుఃఖించడం మంచిది కాదు. చనిపోయిన వారు ఈ శరీరాన్ని వదిలి వేరే శరీరంలోకి వెళతారు కాబట్టి వారి గురించి చింతించడం తెలివైన పని కాదు. జీవితంలో మనం ఎక్కువగా ఆలోచించేది జరిగిపోయిన విషయాల గూర్చి గాని లేదా భవిష్యత్తులో ఎలా ఉంటుందో అన్న చింత గాని మనల్ని వేధిస్తూ ఉంటుంది. భగవానుడు ఈ శ్లోకంలోనే గీతా సారాన్ని అంతా రంగరించారు. వర్తమానంలో ఉంటే చాలా వరకు మనకు ఈ దుఃఖం కలగదు. మనం ఈ నామరూపాల కోసం శోకించకూడదు. అయ్యో, నేను ఈ అజ్ఞానంలో కొట్టుకుంటున్నానే అని శోకించాలి. ఇప్పటి వరకు జ్ఞానం గురించి తెలుసుకోలేకపోయానే అని దుఃఖించాలి. నాకు సరైన గురువు దొరకలేదే అని శోకించాలి. అంతేకాని అశాశ్వతమైన ఈ శరీరం కోసం, ప్రపంచం కోసం శోకించకూడదు. ఎపిసోడ్ 12 ఆత్మ శాశ్వతము, ఆత్మ నిత్యము, సత్యము అని మనం చాలాసార్లు విన్నాము. అయితే ఇది మనకు జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది? ఇది తెలుసుకున్నందువల్ల మనకు ఒరిగేది ఏమిటి? శ్రీకృష్ణుల వారు మనలో ఉన్న విషాదం పోవాలి అంటే ఏమి తెలుసుకోవాలో దాన్ని గురించి చెబుతున్నారు. మనలో మానసిక ధైర్యం రావాలి అంటే మనం ఎవరో అర్థం చేసుకోవాలి. నేను, నాది అన్న వాటిలోంచి మాత్రమే దుఃఖం వస్తుంది. మనకు ఇతర ప్రాణులకు ఉన్న అతి ముఖ్యమైన తేడా ఏమిటి అని పరిశీలిస్తే మన గురించి మనకున్న అవగాహన అని తెలుస్తుంది. ఈ అవగాహన వల్లే మన గురించి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. అందుకే మన గురించి మనం తెలుసుకోవాలి. మనం అంటే ఈ శరీరమా, మనసా లేక ఆత్మ అని తెలుసుకోవాలి అని వేదాంతం చెబుతుంది. కానీ ఒక్కసారి శరీరానికో మనస్సుకో బాధ కలిగితే ఆత్మ గురించిన ఆలోచనే రాదు. ఆత్మ సాక్షాత్కారము పొంది ఆత్మనిష్టలో ఉన్న మహానుభావులు అయితే ఈ శారీరక, మానసిక సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటారు. సరే, సామాన్య మానవులుగా మనం ఈ తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అందుకే భగవానుడు గీతలో ఈ శ్లోకం చెప్పారు. నత్వే వాహాం జాతునాసాం నత్వం నేమే జనాధిప నచైవ న భవిష్యమా సర్వే వయమతః పరం. నీవు కాని నేను కాని ఈ రాజులు కాని ఉండని కాలమే లేదు. ఇక ముందు కూడా మనము లేకపోవడం అనే సమస్యే లేదు.